హెల్పింగ్ వర్బ్స్ డూ డస్ ఇంత ఈజీనా, ఈ విషయం మాకు అసలు ఇప్పటి వరకు తెలియదు అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మనం హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, డూ డస్ అనే వర్డ్స్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అండ్ ఎందుకు యూజ్ చేయాలి అనే ఈ విషయాలు చూడబోతున్నాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ మీరు యూజ్ చేయగలుగుతారు కూడా. Hello everyone, welcome back to my channel English Matters with Sunil, and also welcome to Language Fundamental Series 5th video. Do and does లేదా హెల్పింగ్ వర్బ్స్ చాలా కష్టమేమో, లేదు అంటే ఇవి మనం ఎప్పుడు యూజ్ చేస్తామో అనే డౌట్తో చాలామంది అది యూజ్ చేయడానికి భయపడుతుంటారు. అండ్ ఇది ఇంత ఈజీ అని తెలిస్తే మనం ఎప్పుడైనా సరే యూజ్ చేస్తాము అండ్ రెడీగా ఉంటాము యూజ్ చేయడానికి. సో ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకుందాము అసలు హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, డూ అండ్ డస్ ఈ వర్డ్స్ని మనం ఎప్పుడు, ఎలా, ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా చూద్దాం. అండ్ ప్రీవియస్ వీడియో టెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది దానికి కంటిన్యూయేషన్. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి చూసి అప్పుడు ఇక్కడికి రండి. అప్పుడు ఇది బాగా అర్థమవుతుంది అండ్ ఫ్యూచర్ వీడియోస్ కూడా మీకు క్లియర్గా ఉంటాయి. డూ అండ్ డస్ గురించి, హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం 2 వీడియోస్ చేయబోతున్నాము అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో ఈ వీడియో చూడండి అండ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే వీడియో కూడా చూడండి. రెండు మనం కాంబినేషన్లో నేర్చుకుంటేనే మనం పర్ఫెక్ట్ అవుతాము. ఎందుకంటే చెప్పాను కదా, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం చిన్న వీడియోస్లో అంటే ఒకటి కొంచెంగా నేర్చుకుంటేనే, వాటిని ప్రాక్టీస్ చేస్తేనే మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అనేది నేర్చుకునే ముందు మనకి వర్బ్స్ అంటే ఏంటో తెలుసుండాలి. వర్బ్స్ కూడా మనం వీడియో ఆల్రెడీ చేసాము లాంగ్వేజ్ ఫండమెంటల్ సిరీస్లో, వెళ్ళి చూడండి. వర్బ్ అంటే యాక్షన్, మనం చేసే ఏ పని అయినా సరే దాన్ని మనం వర్బ్ అని అంటాం. సో హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి, వర్డ్కి హెల్ప్ చేస్తుంది ఈ హెల్పింగ్ వర్బ్. మనకి టైటిల్లోనే ఉంది కదా హెల్పింగ్ వర్బ్ అని. సో గుర్తుపెట్టుకోండి, వర్బ్కి ఏ వర్డ్ అంటే ఏ పదం అయితే మనకి హెల్ప్ చేస్తుందో దాన్నే హెల్పింగ్ వర్బ్ అని అంటాం. ఎలా అంటే మనం ఏ పని అయినా చేస్తే అది ఎప్పుడు చేస్తామో అని తెలియడానికి మనకి ఈ హెల్పింగ్ వర్బ్ హెల్ప్ చేస్తుంది. నేను ఒక పని చేస్తే అది నిన్న చేశానా, లేదా ఈరోజు చేశానా, లేదా అది ఇప్పుడు చేస్తూ ఉన్నానా, లేదు అంటే అది చేయబోతున్నానా, ఇలా మనకి పర్ఫెక్షన్ అంటే ఎప్పుడు చేసామో ఒక పని అని తెలియడానికి, స్పెసిఫిక్ టైం తెలుసుకోవడానికి మనకి హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ అవుతుంది. వర్బ్ యాక్షన్ చెప్తుంది, హెల్పింగ్ వర్బ్ ఆ చేసిన యాక్షన్కి టైం, పర్ఫెక్ట్ టైం అనేది మనకి చెప్పి హెల్ప్ చేస్తుంది. అందుకే దాన్ని హెల్పింగ్ వర్బ్ అని అంటాం. డూ అండ్ డస్ అనే ఈ 2 వర్డ్స్ మనం హెల్పింగ్ వర్బ్స్ లాగా మాత్రమే కాదు, వీటిని మెయిన్ వర్బ్స్ లాగా కూడా యూజ్ చేస్తాం. అంటే యాక్షన్ వర్డ్స్. డూ అంటే ఏంటి, డూ దిస్ వర్క్ అంటే ఈ పని చెయ్యమని. సో చెయ్యడాన్ని మనం డూ అని యూజ్ చేస్తాం. అలానే యాక్షన్ లాగా మాత్రమే కాకుండా హెల్పింగ్ వర్బ్స్ లాగా కూడా మనం ఈ డూ అండ్ డస్ని యూజ్ చేస్తాం. సో ఈరోజు డూ అండ్ డస్ని హెల్పింగ్ వర్బ్స్ లాగా మనం నేర్చుకోబోతున్నాం. వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటి వల్ల యూజ్ ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలి అని కూడా. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం నేర్చుకునే ముందు మనం ఆల్రెడీ నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. పర్సనల్ ప్రొనౌన్స్ మనకి 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఇంకొకటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో మనం యూజ్ చేసేవే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసేవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అవి ఆల్రెడీ లిస్ట్ ఉంది అండ్ మనం నేర్చుకున్నాం కూడా. సో వెళ్ళి చూడండి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ వీడియోలో. ఇప్పుడు మనం చూస్తే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7ని యూజ్ చేసి మనం డూ అండ్ డస్ని ఎలా యూజ్ చేయాలి అని నేర్చుకుందాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకి 7 ఉన్నాయి కదా, వాటిలో కొన్ని సింగులర్ ఉంటాయి అండ్ కొన్ని ప్లూరల్ ఉంటాయి. ఇవి చాలా ఈజీ. వి, దే ఈ 2 ప్రొనౌన్స్ని మనం ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వి అంటే మనము, దే అంటే వాళ్ళు. అది ఒక మనిషి కన్నా ఎక్కువ మందిని మనకు చెప్తుంది కాబట్టి అవి ప్లూరల్ అవుతాయి. అండ్ ఇప్పుడు సింగులర్ చూస్తే ఐ అంటే నేను ఒక్కడిని మాత్రమే. నెక్స్ట్ యు అనే దాన్ని సింగులర్ అండ్ ప్లూరల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే యు అనేప్పుడు మనం ఒక వ్యక్తిని రిఫర్ చేయొచ్చు, అలానే మోర్ దాన్ 1 అంటే ఒకరికన్నా ఎక్కువని కూడా రిఫర్ చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. అంటే దాన్ని సింగులర్ లేదా ప్లూరల్ రెండుగా యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని ప్లూరల్ లాగానే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ హీ ఒక వ్యక్తి, షీ ఒక వ్యక్తి, ఇట్ అంటే ఒక వస్తువు లేదా ఒక నాన్ లివింగ్ థింగ్. సో ఇలా మనం వి దేన్ని ప్లూరల్,
ఐ, యు, హీ, షీ, ఇట్ వీటిని మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాము. కానీ ఇక్కడ మనం డూ అండ్ డస్ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్కి యూజ్ చేసేటప్పుడు సింగులర్ ప్లూరల్ లాగా కాకుండా మనం వేరేగా యూజ్ చేస్తాం. అది ఏంటంటే ఇప్పుడు మనం లిస్ట్ చూడొచ్చు. ఆ లిస్ట్ మనం చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుందాము అసలు డూ అండ్ డస్ ఏంటి, మనం ఎప్పుడు యూజ్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని. డూ అండ్ డస్ ఈ టూ వర్డ్స్ మనం హెల్పింగ్ వర్బ్స్ లాగా యూజ్ చేస్తాము. అండ్ వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మనం చేసే రెగ్యులర్ యాక్షన్స్కి యూజ్ చేస్తుంటాం. రెగ్యులర్ యాక్షన్స్ అంటే ఏంటి, ఒక హ్యాబిట్ లాగా మనం చేసే ఏ పని అయినా సరే దాన్ని మనం రెగ్యులర్ యాక్టివిటీ లేదా రెగ్యులర్ యాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను. ఇది నాకు రెగ్యులర్ యాక్టివిటీ, ఎందుకంటే నేను చేస్తాను ప్రతిరోజు, అందుకని దీన్ని రెగ్యులర్ యాక్షన్ అని అనొచ్చు. అలానే ప్రతి సండే నేను నా ఫ్యామిలీని మీట్ అవుతాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు చేసేది కాదు, కానీ వారానికి ఒకరోజు చేసేది మనం చెప్తున్నాం. అయినా సరే దాన్ని కూడా రెగ్యులర్ యాక్టివిటీ అంటాం. రెగ్యులర్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే ఒక గ్యాప్తో మనం ఏదైనా పనిని రిపీటెడ్గా చేస్తూ ఉంటే, అంటే రోజుకి ఒకసారి అవ్వచ్చు, రోజుకి 10 సార్లు అవ్వచ్చు, లేదు అంటే నెలకి ఒకసారి, లేదు అంటే వన్స్ ఇన్ అ వీక్, వన్స్ ఇన్ అ ఇయర్, లేదా వన్స్ ఇన్ అ బ్లూ మూన్, లేదు అంటే వన్స్ ఇన్ అ వైల్, అంటే అప్పుడప్పుడు చేసే వాటిని కూడా మనం రెగ్యులర్ యాక్టివిటీస్గా కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్ యాక్టివిటీ అంటే మనం ఎప్పుడు చేసే పనులు అంటే ఏంటి అంటే అవి మనం ప్రతిరోజు చేయాల్సిన అవసరమే లేదు. వాటిని మనం వన్స్ ఇన్ అ వీక్ అంటే వారంలో ఒకరోజు చేయొచ్చు, లేదా వారానికి 2 సార్లు చేయొచ్చు, లేదు అంటే మంత్లీ వన్సే చేయొచ్చు, అండ్ వన్స్ ఇన్ 6 months, లేదు అంటే సంవత్సరానికి ఒకసారి, లేదా 5 సంవత్సరాలకు ఒకసారి, లేదా 100 సంవత్సరాలకి ఒకసారి ఏదైనా మనం చేస్తే, లేదు అంటే ఏదైనా అది అవుతుంది ఒక యాక్షన్ అనేసరికి వాటిని మనం రెగ్యులర్ యాక్టివిటీస్గా కన్సిడర్ చేస్తాము. ఇలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్లో మనం డూ అండ్ డస్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనం యూజ్ చేసే పాజిటివ్ సెంటెన్స్లో డూ అండ్ డస్ని హెల్పింగ్ వర్బ్స్ లాగా ఎక్కువ యూజ్ చేయము. ఎప్పుడు యూజ్ చేస్తాము, యూజ్ చేయొచ్చు కానీ ప్రతిసారి కాదు. ఎప్పుడైనా సరే మనం ఒకదాన్ని ఎంఫసైజ్ చేయాలి అంటే దాన్ని ఇంపార్టెన్స్ ఎక్కువ తెలియచెప్పాలి అంటే పాజిటివ్ సెంటెన్స్లో మనం డూ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ గో టు ఆఫీస్ రెగ్యులర్లీ. సో చెప్పాను కదా, నేను ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తాను. సో దీన్ని మనం రెగ్యులర్ యాక్టివిటీగా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సెంటెన్స్లో డూ అనేది యూజ్ చేయలేదు కదా, ఇప్పుడు డూ అనే ఈ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి చెప్తాను. అప్పుడు మనం డిఫరెన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. ఐ డూ గో టు ది ఆఫీస్ రెగ్యులర్లీ. ఐ డూ గో టు ది ఆఫీస్ రెగ్యులర్లీ. ఇక్కడ డూ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాను. దానికి మీనింగ్ ఏంటి అంటే ఇది కూడా సేమ్ మీనింగ్, డూ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఒకటే మీనింగ్. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే నేను డూ అని యూజ్ చేస్తే నేను దాన్ని నొక్కి అంటే దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నట్టు. ఐ డూ గో టు ఆఫీస్ రెగ్యులర్లీ అంటే నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. సో ఇక్కడ ఖచ్చితంగా అనే ఈ ప్లేస్లో నేను డూ అనే ఈ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేశాను. లేదు అది నార్మల్గా చెప్పాలి అంటే మనం యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఇప్పుడు మనం చూద్దాం దీనికి నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ దీనికి ఎలా యూజ్ అవుతుంది అంటే ఐ do not go to office regularly. నేను ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తాను అనేది పాజిటివ్ సెంటెన్స్. నేను ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళను అనేది నెగటివ్ సెంటెన్స్. ఎందుకంటే నెగటివ్ సెంటెన్సెస్లో మనం నాట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. నాట్ అనే వర్డ్ ఉంటే అది కన్ఫర్మ్గా నెగటివ్ సెంటెన్స్. సో చూసారు కదా నెగటివ్ సెంటెన్స్, ఐ డు నాట్ గో టు ది ఆఫీస్ రెగ్యులర్లీ. ఇది నెగటివ్ సెంటెన్స్. డూ అండ్ నాట్ హెల్పింగ్ వర్బ్కి నాట్ అనే ఈ వర్డ్ని మనం యాడ్ చేస్తే అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. అలానే డూ అండ్ నాట్ని మనం కలిపి దీనికి కాంట్రాక్షన్ రాయొచ్చు. కాంట్రాక్షన్ అంటే షార్ట్ ఫార్మ్, అదే డోంట్. డూ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డోంట్. ఐ డోంట్ గో టు ది ఆఫీస్ రెగ్యులర్లీ. అర్థమవుతుంది కదా, ఐ గో టు ది ఆఫీస్ రెగ్యులర్లీ, ఐ డు నాట్ గో టు ది ఆఫీస్ రెగ్యులర్లీ. లేదు అంటే ఐ డోంట్ గో టు ది ఆఫీస్ రెగ్యులర్లీ. ఐ డు నాట్ లేదా ఐ డోంట్ రెండు కరెక్టే, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేనే లేదు. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది కదా. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే అస్సలు మొహమాట పడకుండా మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్.
Okay, don't forget to like the video and share it with all your friends and family members. So keep watching the channel and learn English in a better way. Take care, everybody. Bye-bye.